మిత్రులందరికీ జై భీమ్లు. ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ వర్గీకరణలో షెమీ అఖ్తర్ గారి రిపోర్ట్లో ఉన్న అవకతవకలు, మాలలకు జరుగుతున్న నష్టం గురించి వివరంగా చెప్పారు. నేను ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్న, ఈ మందకృష్ణ మాదిగ వర్గీకరణ కాకుండా కేవలం మాలల్ని అణిచే ప్రక్రియనే పెట్టుకున్నాడు అనేది, దాని వెనుకాల ఆయన ప్రోత్సహించున్న సమాజం కూడా వేరే ఉన్నదని చెప్పి అర్థమవుతున్నది. ఒకప్పుడు మొత్తం దళిత సమాజానికి నాయకత్వం వహించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తేవడానికి కారణమైన మాల కులాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రూపింగ్ అయిన తర్వాత కూడా ఉన్న గ్రూప్లో మాలల వెంట ఉన్న వాళ్ళని విచ్ఛిన్నం చేసి మాలల్ని అస్తిత్వం లేకుండా చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని చేస్తున్నట్టుంది. దాని వెనుకాల రాజకీయం వేరే ఉంది. అది పసిగట్టనంత అమాయకులేం కాదు మాలోళ్ళు. ఇది ఈ రకంగానే కొనసాగితే మాలలు తీసుకోవాల్సిన కార్యాచరణ కూడా రూపొందించి మాలల సత్తా ఏందో చూపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి నాకెందుకులే అని చెప్పి మాల సమాజం నిద్రపోవద్దని చెప్పి, మనకు మాదిగ సమాజం ఏమాత్రం శత్రువులు కాదు. వాళ్లకు మనకు మధ్యలో రాజ్యాధికారం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ఈ రకంగా విచ్ఛిన్నం చేసి పాలక వర్గాలు మనకు రాజ్యాంగ ఫలాలు, మనకు అధికార ఫలాలు అందకుండా చేస్తున్నారు అనేది గమనించాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాను.